నేను తమిళ్ పేపర్ చదువుతున్నాను. ఆ! చూడండి. ఇప్పుడు అన్ని పేపర్లు చదువుతాను. అది మ్యాటర్ కాదు. తమిళ్ పేపర్‌లో మెయిన్‌గా ఒక ఇష్యూ గురించి చదువుతా ఉన్నాననమాట. గత 12 సంవత్సరాలుగా ఆహ్, గవర్నమెంట్ టీచర్స్ రిక్రూట్‌మెంట్ జరగలేదనేసి. ఈ 12 సంవత్సరాలుగా ఎంతోమంది రిటైర్మెంట్ అయ్యుంటారు. వేరే ఏదైనా డైడ్ కేసెస్ ఉంటాయి. సో, చాలా ఉంటాయి కదా! వేకెన్సీస్ దగ్గర దగ్గర మోర్ థాన్ 20,000 ఉందంట. పేపర్‌లో చూసాను. ఇప్పుడు అవంతా ఎందుకు అప్పటికప్పుడే ఫిల్ చేయలేదు? ఇప్పుడు ఒక టీచరు లేకపోతే ఆ స్టూడెంట్‌లకి పాఠాలు ఎవరు చెప్తారు? అదే ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే డిస్‌క్వాలిఫై ద్వారానో లేదా చనిపోవడం ద్వారానో ఆ సీటు ఖాళీ అయితే అప్పటికప్పుడే ఉప ఎన్నికలు నిర్వహించి ఒక కొత్తగా ఎమ్మెల్యేని ఎన్నుకుంటున్నారా లేదా? ఒక ఎమ్మెల్యే అని రాగానే ఆ సీటు అంటే రాజకీయంగా వాళ్ళు అప్పటికప్పుడు చేస్తున్నారు. కానీ కొన్ని గవర్నమెంట్ సర్వీసెస్‌కి అవసరమయ్యే ఆ మ్యాన్ పవర్ తక్కువ పడినప్పుడు దాన్ని అప్పటికప్పుడే ఫిలప్ చేయాలి గదా! 12 సంవత్సరాలుగా వేకెన్సీస్ ఎంత ఉంటాయి చూడండి. అయినా ఇంకో రిపోర్ట్ చెప్తోంది దగ్గర దగ్గర మోర్ థాన్ 20,000 ఉంటే కేవలం 2,000కి మాత్రమే నోటిఫికేషన్స్ ఏదో వచ్చాయి వదిలారంట. అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో ఏదో ఒక రాజకీయంగా ఒక పదవులు ఖాళీ అయిన వెంటనే ఉప ఎన్నికలు పెట్టి ఎలక్షన్స్ ద్వారా మళ్ళీ ఎంతో ఖర్చవుతది. ఎలక్షన్ అంటే తమాషా ఎంతో ఖర్చవుతది. అప్పటికప్పుడే వీళ్ళు చేసేస్తున్నారు. అదే ఒక గవర్నమెంట్ ద్వారా ఒక ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్స్, ఆ వేకెన్సీస్ వదలమంటే వదలరు. చాలా లేట్ చేస్తారు. అలా వదిలినా ఏ 1000, 2000 ఉంటాయి. యాక్చువల్‌గా వేకెన్సీస్ చాలా ఉంటాయి. కానీ వీళ్ళు 1000, 2000 అటు ఇటు వదులుతా ఉంటారు. అర్థం చేసుకోండి. ఒక పని చేసేవాడు ఉంటేనే ఆ పని చేయగలడు. ఒక టీచర్ అనుకోండి ఉదాహరణకి. ఆ టీచర్ ఉంటే ఆ టీచర్‌కి సంబంధించిన పని ఆయన చేస్తాడు. స్టూడెంట్‌కి ఆయన పాఠాలు చెప్పాలి. అప్పుడే ఆ వర్క్ అనేది జరుగుతుంది. అప్పుడు జరిగినప్పుడే దానికి సంబంధించి న్యాయం అన్నది జరిగినట్టు అవుతుంది. ఇదే రాజకీయంగా ఒక సర్పంచో, ఇంకా ఎంపీపీనో వేరే ఎవరైనా ఉన్ని ఏదైనా డైడ్ అయితే అప్పటికప్పుడు ఎన్నికలు. ఒక 6 నెలలు ఏమో అటు ఇటు వదిలి ఎన్నికలు. కానీ గవర్నమెంట్ పరంగా ఈ ఉద్యోగాల పరంగా చూసుకుంటే మాత్రం ఏళ్ల తరబడి వెయిటింగ్‌లోనే ఉండాలి. ఎక్కడి న్యాయమో! హ్మ్. ఖాళీగా ఉన్న వేకెన్సీస్ అంతా ఫిలప్ చేస్తే నిరుద్యోగం అన్నది ఒక పెద్ద సమస్యగా ఉంది. అది చాలా వరకు తీరుతుందండి. ఏదో నా మనసులో మాట ఎవరు పెద్దగా పట్టించుకోబాకండి. అంటే వీడు ఎక్కువ మాట్లాడేస్తున్నాడు ఏమైనా కేస్ గీస్ బుక్ చేసేయపోతారు స్వామి. నేను ఈ పిల్ల పాపలతో ఏదో ఉన్నాను. ఆ! కుటుంబ బాధ్యత చాలా ఎక్కువనే ఉంది. వీడేదో వాగుతున్నాడురా వీడి పైన ఒక కేస్ బుక్ చేసి ఇప్పుడు ఆవు అంటే మనసులో మాట చెప్పినా కూడా కేసులు బుక్ చేస్తా ఉన్నారు. అది వేరే. సరే ఎందుకొచ్చింది గొడవ? పేపర్ చదువుకుందాం మనం.